तेल कलकते हैं हाय అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని మీరేం పట్టించుకోవాలండి నా కొడుకు నాకు చేస్తానే ఉంటాడు ప్రతి ఒక్క వీడియోలో ఈ రోజు అయితే ఒక రెసిపీ చేస్తున్నాను ఆ రెసిపీ ఏంటంటే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను వీడియో తీసుకుంటాను నేను జస్ట్ కుక్ చేస్తా ఉంటే మా ఆయన వచ్చి ఇది కర్రీ మన ఛానల్ లేదు కదా ఈ కర్రీ కూడా వేద్దాం అనుకుంది వీడియో చేస్తే ఎవరైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈజీ ప్రాసెస్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వచ్చి రెసిపీ చూపిస్తాను ఏంద్రా లాస్ట్ టైము నా కొడుకుతో అంతే వీడియో కెమెరా పట్టుకొచ్చినప్పుడు అస్సలు వీటిని పట్టలేమన్నమాట కెమెరాకి వీడివి అస్సలు అమ్మా లాస్ట్ టైము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ డబ్బులు 8,000 చిల్లర పడింది అనుకున్నాను మాకు తెలియదు అక్కడ బిల్లు వేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది దీని కాస్ట్ 8,000 చిల్లర పడింది మాకైతే అప్పుడు కళ్ళు దిమ్మని పడిపోయి నేను అక్కడ అన్నీ పెట్టేసి ఉంటే 1,500 2,000 అనుకున్నాను ఈ మష్రూమ్ ప్యాకెట్ అలా అని చెప్పి తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చి ఇంటికి వచ్చి బిల్ చెక్ చేస్తే దీని కాస్ట్ 8,500 పడింది ఇంకా రెసిపీ చెప్పేస్తాను మీకు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకోవాలి హాఫ్ ఆనియన్ వచ్చేసి సన్నగా కట్ చేసుకోవాలి ఇంకో హాఫ్ ఆనియన్ వచ్చేసి మసాలాలోకి వేసుకోవాలండి అంటే ఫుల్ ఆనియన్ అంటే 2 తీసుకుంటే ఒకటి దాంట్లో సన్నగా కట్ చేసుకోవాలి ఇంకొకటి మసాలాలో వేసుకోవాలి ఇప్పుడు కర్రీలోకి మసాలా అయితే రెడీ చేసేసుకుందాము ఒక ఫుల్ ఆనియన్ వేసేసుకొని 2 టమాటాలు కూడా తీసేసుకోవాలి దీంట్లోని పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవాలి మాకు ఇక్కడ ఎండు కొబ్బరి అయితే దొరకదు అందుకే నేను పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేస్తాను కొబ్బరి వేసిన తర్వాత ముందుగానే నానబెట్టేసిన జీడిపప్పులు అయితే వేసుకోవాలి ఈ మొత్తాన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి మసాలా వేయడం అయిపోయిన తర్వాత మనం మష్రూమ్ని ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి క్లీనింగ్ అంటే మొత్తము ఆ మష్రూమ్లో పై తొక్క మొత్తము వేడి నీళ్ళతో కానీ లేదా చాకుతో అయినా తొక్క మొత్తం తీసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తీసుకోవాలండి మష్రూమ్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న మీడియం సైజ్ ముక్కల్ని కట్ చేసి గోరువెచ్చని వాటర్ నీళ్ళల్లో వేసేసుకోవాలి లేకపోతే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట గోరువెచ్చని వాటర్లో వేసేసుకుంటే కలర్ కొంచెం చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా గోరువెచ్చని నీళ్ళల్లో వేసిన తర్వాత కూడా నీళ్ళు కూడా బ్లాక్గా అయిపోయాయి అలా గోరువెచ్చని నీళ్ళల్లో వేయడం వల్ల కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు మష్రూమ్ అన్నిటిని ఒకసారి వాష్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఆ మష్రూమ్ అన్నిట్లో 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేయాలండి ఈ విధంగా మిక్స్ చేసి 10 నిమిషాలు కానీ లేదా 5 నిమిషాలు కానీ ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మష్రూమ్కి ఉప్పు కారం మంచిగా పడుతుందన్నమాట ఈ మష్రూమ్ మ్యాగ్నేట్ అయ్యేలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యేలోపు సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కూరకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మష్రూమ్ని మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా ఆ మష్రూమ్ని దీంట్లో 2 నిమిషాలు ఇలా వేగనివ్వాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మష్రూమ్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనం డైరెక్ట్గా మష్రూమ్ని
కూరలో వేసే బదులు ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే మష్రూమ్కి ఉప్పు కారం మంచిగా పడుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోయి ఉంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. 2 మినిట్స్ అలా వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ముక్కలు దీంట్లో వేసేసుకుందాము. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోకోనట్ మసాలాని, ఆ కోకోనట్ మసాలా అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కోకోనట్ మసాలా అంటే ఇంకేందో అనుకోరు, కోకోనట్, ఆనియన్, టమాటో, జీడిపప్పు పేస్ట్ వేసాం కదండి ముందుగానే. ఆ పేస్ట్ అయితే ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోమాకండి, మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయేంత వరకు. ఇందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, లేకపోతే మాడిపోతుంది. 2 మినిట్స్ గ్యాప్ ఇస్తూ మిక్స్ చేస్తూ ఉండండి నూనె పైకి వచ్చేంత వరకు. ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలాలో పచ్చివాసన మొత్తం పోయి మంచిగా వేగుతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా నూనె ఎంత మంచిగా పైకి వచ్చిందో. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మసాలాస్ అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ మష్రూమ్ కర్రీకి మసాలా ఎంత మంచిగా కుక్ అవుతుందో ఆ మష్రూమ్ మొత్తం టేస్ట్ దాంట్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మష్రూమ్లో మిక్స్ చేస్తున్నామండి. ఆ కారాన్ని దీంట్లో కూడా మిక్స్ చేసి మీకు ఎంత కావాలో ఆ కారం కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కారం ఆ మసాలాలు మిక్స్ అయిపోవాలన్నమాట. తర్వాత కర్రీకి సరిపడా వాటర్ కూడా వేసేసుకోవాలి. మసాలా వాటర్ ఉంటాయి కదా, ఆ మసాలా వాటర్ అయితే సరిపోతుంది. దీంట్లో ఎక్కువ నీళ్ళు అయితే పట్టవు. మీ తినే చిక్కదనాన్ని బట్టి మీరు వాటర్ అనేది చూసుకొని వేసుకోండి. మష్రూమ్ కర్రీ ఎక్కువగా పలసగా ఉంటే అసలు బాగోదు, కొంచెం తిక్కగా ఉంటేనే బాగుంటుంది. 10 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మా ఆయన అడుగుతున్నాడు, నీ వేషాధారం ఏంది, ఇలాంటి వేషాధారంలో కెమెరా ముందు వచ్చేసాము అని. నా కొడుకు ముందు నా వేషాధారం మొత్తం ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయా. ఏం చేద్దాం, తప్పదు. నా కొడుకు చేసే అల్లరి అలా అంతా ఇంత ఉండదన్నమాట. బొమ్మ సినిమా చూపిస్తాడు, అలా ఉంటుంది. లిప్స్టిక్ లేదు, ఏం పూసుకోకుండా వచ్చేసావు ఏందని. ఫస్ట్ ఏం కాదు అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ టైం నుంచి మేకప్ చేసుకుంటా. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. చూసారు కదా గ్రేవీ ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఇలా కుక్ అయితే సరిపోతుంది. దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని అయితే దీంట్లో వేసేసుకుందాము. సాల్ట్ అనేది మష్రూమ్ వేసిన తర్వాత అప్పటికి కూడా మీకు కావాలి అనుకుంటే సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చండి. ముందుగానే గ్రేవీలో వేసుకోమాకండి. అంటే మష్రూమ్లో మనం ఆల్రెడీ వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. దీంట్లో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. మష్రూమ్ కూడా వేసేసిన తర్వాత కొంచెం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బజార్కి వెళ్ళినప్పుడు చాలా రకాల మష్రూమ్లు ఉన్నాయి. అది ఏది తీసుకోవాలో, ఏది ఇండియన్లో ఏది అర్థం కాలేదన్నమాట. ఏది కనిపించిందో ఆ చేతిలో వేసి బాస్కెట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు తీరా వేసింది అదే నల్ల చాటి మష్రూము. మన ఇండియా మష్రూమే, మన ఇండియా మష్రూమ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఈ కర్రీ చేస్తాను కదా, చాలా టేస్టీగా కుదురుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం చేసిన మష్రూమ్ వేరు, ఇప్పుడు చేస్తున్న మష్రూమ్ వేరన్నమాట. చూద్దాం.
ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ పడినా ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ కొంచెం నాకు తక్కువ అనిపించింది, ఎందుకంటే నేను మ్యాక్సిమం సాల్ట్ నేను చెక్ చేయను. ఏ రోజైతే నేను సాల్ట్ చెక్ చేస్తాను ఆ రోజు కర్రీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, మంచిగా వాష్ చేసి పెట్టుకొని చాప్ చేసి పెట్టుకున్న కొరియండర్ లీఫ్ కూడా దీంట్లో వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. నాకు చాకలే వస్తుంది గబగబా. దీనికి కాంబినేషను చపాతీ అయితే చాలా బాగుంటుంది. చపాతీ చేస్తున్నాను. ఈ కర్రీ కొంచెం కుక్ అయ్యేలోపు మనం చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఫైనల్గా మనం రెడీ చేసుకున్న మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే స్మెల్కే పిచ్చి ఆకలి వేసేస్తుంది అనమాట. ఇంకా మీకే నోరు ఊరిపోతుంది అనుకుంటా. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసేసుకొని దాంట్లో అయితే సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో, చాలా సాఫ్ట్గా ఉంది మష్రూమ్ అయితే. మీకు ఇలా కర్రీ చేసుకోవాలనిపిస్తే స్కిప్ చేయకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ మష్రూమ్ కర్రీని రెడీ చేసుకుని మీకు ఇలాగని కుదురుతుంది. దీని కాంబినేషన్ చెప్పాను కదా, చపాతీలో చాలా బాగుంటుంది. బాగుంది. ఇందాక తింటా ఆపేసాను కదా, పరిగెత్తాను. చూడండి అసలు కంతి నా కొడుకు అయిపోయాడు. నా కొడుకు చూడండి ఎలా దూకుతున్నాడు ఉయ్యాలో నుంచి. టైం ఎంత ఇప్పుడు? 11 అవుతుంది. వాడి దెబ్బకి అన్నం కూడా తినలేకున్నాం మనం. వాడు చూడు అడిచొస్తున్నాడు. వాడు 8 గంటలకి తినేసాడు. ఎలా దూకుతున్నాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. కర్రీ చాలా బాగుంది. తప్పకుండా ఈ ప్రాసెస్ ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ చేయడం. కాకపోతే 11 గంటలు తింటున్నాం. అది అంతే. వీడి దెబ్బకి నా కొడుకు దెబ్బకి కర్రీ స్టార్ట్ చేసిన 9 గంటలకి. కర్రీ స్టార్ట్ చేసిన 9 గంటలకి, తినేది 11కి. ఇటు చూడు ఎన్ని గంటలు. టైం ఎంతరా రే? 11 గంటలకు అన్నం తింటున్నారా మేము నీ దెబ్బకే? వీడియో తీసుకోవాలంటే అట్టుంటుంది మా పరిస్థితి. చాలా బాగుంది. హరీష్ 11 గంటలు చేసాం మాకు అన్నం తినడానికి. అబ్బా కొడుతున్నావు మళ్ళీ ఫోన్ని. ఈ వీడియో కనుక, ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. చాలా బాగుంది కర్రీ. 11కి తొందరగా పడుకుందాంలే అనుకున్నాం. తొందరగా ఈ వీడియో తీసేసుకొని నా కొడుకు దెబ్బకి 12 అవుతుంది. నేను తిని వాడికి పనుకోబెట్టి బాయ్ అండి. గబగబా తినేసి గబగబా వాడు పనుకోబెట్టేసి గబగబా మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి.